నువ్వెంత బాధలో ఉన్నావని నాకు బాగా తెలుసు. నాకు నీలాగే ఒక క్రష్ ఉంది. అందువల్ల నీ ఫీలింగ్స్ నేను అక్సెప్ట్ చేసుకోలేను. క్షమించు. ఈ ఫీలింగ్స్ ని దాహి నా మీద చూపిస్తే బాగుంటుంది. రాతంత తీగే ఉండదు. ఈవినింగ్ 6 o'clock లోపల రిపోర్ట్ సబ్మిట్ చేయడం ఎవరు మర్చిపోకూడదు. అర్థమైంది కదా? ఇవాళ క్లాస్ అయిపోయింది. ఇవాళ క్లాస్ థ్యాంక్స్ సార్. దీనికి కొంచెం పైకి పెట్టాలి. రాయాలిగా ఇంటికి చాలా ఇబ్బంది పడుతున్నాను. క్లాస్ ఇలా చేస్తుంటే సరే వెళ్దాం బాయ్. వావ్, నేను ఇన్ని చెప్పినా గానీ నువ్వు మనసు లోపలే మాట్లాడుకుంటున్నావా? దేని గురించి మాట్లాడుతున్నావు నువ్వు? కొంచెం వెనక్కి చూడు. ఎందుకు? ఆ అమ్మాయి చాలా ప్రెట్టి ఉంది కదా. నా సెకండ్ గర్ల్ ఫ్రెండ్ క్యాండిడేట్ అమ్మాయి. ఈ తలరాతుందే. ఏంటి? ఐమ్ సారీ రా. ఎందుకు? ఎందుకని చెప్పు.